విశాఖ జీవీఎంసీ స్థలాలపై లేఖ రాశానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలాల వివాదంలో జీవీఎంసీ బోర్డులు పెట్టారని, గ్రీవెన్స్ లో వచ్చిన వాటిని పరిశీలించిన తర్వాతే మంత్రికి, అధికారులకు లేఖ రాశానని ఆయన చెప్పారు. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వంశీకృష్ణ గారు సార్ చెప్పండి. సో మీరు ఒక 2 లేఖలు రాశారు మంత్రి గారికి. ఈ ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? లెటర్లో ఏముంది? లెటర్ రాసి జీఎంసీ, రెవెన్యూ, ఓడా 3 సర్వే రిపోర్ట్లు తీసుకోండి. సర్వే రిపోర్ట్లో కానీ పార్క్ కానీ గవర్నమెంట్ సైట్ కానీ అయితే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సంతకాలు మీరు ఎక్కడ పెట్టమంటే వెళ్ళిపోతాం, అది కాదు ప్రైవేట్దే వాళ్ళదే సైట్ అంటే మీరు వదిలేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దాని మీద నేను ఒక లెటర్ రాశాను, అంతే తప్ప ఆ సైట్కి కానీ లేకపోతే నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మేము గ్రీవెన్స్ పెడతా ఉంటాం, గ్రీవెన్స్ లేనంటే చాలా వస్తూ ఉంటాయి. అన్యాయం అన్నప్పుడు ఒక లెటర్ రాస్తాం, నార్మల్గా ఉన్నప్పుడు ఫోన్ కాల్ చేసి చెప్తాం. న్యాయం చేయండి అని చెప్పాను తప్ప ఇది వాళ్ళకి ఇచ్చేయండి లేకపోతే వాళ్ళదని మేము డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేయమని అధికారులకు రాశాం. మీరు డిసైడ్ చేసి ఎవరికి న్యాయం అయితే వాళ్ళకి చేయని రాసింది తప్ప దాన్ని తప్పుడుగా క్రియేట్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. దాన్ని దయచేసి 1-2 సార్లు మీరు చెక్ చేయండి. మీకేం డౌట్ ఉంటే పేపర్లు సబ్మిట్ చేస్తాం, చెక్ చేసుకుని అప్పుడు రాయండి, మీకు నచ్చినట్టుగా రాయాలి. ఎలిగేషన్స్ ఇప్పుడు మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కానీ భావిస్తున్న వాళ్ళే చేస్తున్నారు, మీరు కాదు అంటున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు? అంటే ప్రతిసారి ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఎలిగేషన్ చేసి ఇచ్చినటువంటి పేపరు నేను అఫీషియల్గా రాసింది. వాళ్ళ కామన్ సెన్స్ లేకపోతే మనకు ఉండాలి కదన్నది నా ఉద్దేశం. నేను ఏం రాస్తున్నాను లెటర్ తీసుకోండి, లెటర్లో ఉన్నది ఏంటి మీరు చదవండి, చదివి దాని మీద చేయండి. అంతేగాని దాని అంతర్యం ఏంటి? ప్రజలు వస్తూ ఉంటారు, రాస్తూ ఉంటాం. నేను 100 లెటర్లు రాస్తూ ఉంటా, ఎవరి న్యాయం అయితే వాళ్ళు చేయమని. ప్రజలు దేనికి వస్తారు? మన దగ్గరికి ఒక సమస్య మీద వస్తారు. సమస్య మీద వచ్చినప్పుడు ఏది కరెక్టో వాళ్ళకి న్యాయం చేయని రాయడం తప్ప దానికి నియోజకవర్గ పరిధులు ఉంటాయా? ఒక శాసనసభ్యునికి, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఎక్కడైనా రాస్తాం. మేము పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ పెడతాం, విజయవాడ వెళ్ళి అక్కడ కూడా లెటర్లు ఇస్తాం అవసరమైతే, లేదా అక్కడ నుంచి పరిష్కారం చేస్తాం. అక్కడ పరిష్కారం అన్న వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, రాజమండ్రి, కడప నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇస్తాం, న్యాయం అనుకున్నప్పుడు లెటర్ ఇస్తాం, మాకు డౌట్గా ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయమని మామూలుగా చెప్తూ ఉంటాం. సో ఇది 1 సైడ్గా రిపోర్ట్లు ఉన్నాయి. ఇదే జీఎంసీ అధికారులు ఇచ్చున్నారు, ఇదే కూడా వాళ్ళు ఇచ్చున్నారు, ఇదే రెవెన్యూ వాళ్ళు ఇచ్చున్నారు. ఏ విధంగా గవర్నమెంట్ అవుతుంది అయితే తీసుకోండి, అదే లెటర్ రాశాను తప్ప ఇంకోటి కాదు. ఇది వంశీకృష్ణ గారు చెప్తుంది. ప్రస్తుతం ఏదైతే తను రాసినటువంటి లేఖల్లో పూర్తిగా అది ప్రైవేట్ వ్యక్తులకు చెందినటువంటి స్థలం, వాళ్ళు చాలా కాలం నుంచి పోరాడుతున్నారు. సో దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకువెళ్ళాను. రాసినటువంటి లేఖలో దాన్ని నిజాలు తేల్చాలి, దీని మీద సర్వే నిర్వహించాలని మాత్రమే చెప్పాను తప్పితే సో ఇందులో దీని మీద నా వ్యక్తిగతంగా నాకు ఎలాంటి సంబంధం లేదు. సో మా దగ్గర ప్రజా సంస్థల మీద వచ్చేటువంటి అంశాలను పరిశీలించి ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను లేఖ రాశాను. ఇందులో ఎలాంటి పొరపాటు లేదు, దీంట్లో ఆంతర్యాలు తీయొద్దు అనేది సో నా యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రాజశేఖర్ నాయుడు.